తెలంగాణను అభివృద్ధి చేయడమే తెలుగుదేశం లక్ష్యమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేయడం తమ సిద్ధాంతం కాదని, తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి అనే వ్యాఖ్యలను పార్టీలకు ఆపాదించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ తెలంగాణను కించపరిచినట్లు వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అంటున్న నర్సిరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మూడు కలిసి తెలంగాణ కుట్రలు చేస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రశ్న అడగాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాదు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అందుకని కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల మీద వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయమనాలి. కాంగ్రెస్ వారిని అడిగే ప్రశ్న నన్ను అడుగుతున్నాం, ఇది రాంగ్. అంటే ఏదైతే తెలంగాణకు జూన్ 2 అనేది తెలంగాణకి పెద్ద పండుగ, అలాంటి పెద్ద పండుగలో పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు, దీన్ని అస్తో పరిచేందుకే తెలుగుదేశం పార్టీ ప్రధాన కుట్ర. ఎవరు చేస్తుండ్రు అనే దానికంటే ముందు ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా పార్టీని పెట్టుకునేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ కూడా ఉంది. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసే ఏ వ్యక్తినైనా తెలంగాణ సమాజం ఆహ్వానిస్తుంది, స్వాగతిస్తుంది. ఏ పార్టీ అనేది ఇక్కడ ముఖ్యం కాదు. తను మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి, ప్రజల హక్కులు ఏమున్నాయి, ప్రజల అభిప్రాయాల మనోగతాలని మాట్లాడేదానికి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది ఎవరికి జరుగుతుందంటే అటువంటి మాటల వల్ల ఎవరికైనా అధికారానికి ఇబ్బంది కలిగినా మళ్ళీ అధికారంలోకి వస్తామనే అటువంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు తెలంగాణ యువకులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా వెలిగెత్తి చాటడానికి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభిప్రాయాలని పంచుకోవడానికి అవకాశం అన్ని పార్టీలకు ఉంది, పవన్ కళ్యాణ్కు ఉంది. భవిష్యత్తులో మరెవరు వచ్చినా వారికి ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పగలరు. ఇక్కడ ఎవరు వచ్చినా పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా ప్రసంగాలు చేసుకోవచ్చు, ఎవరైనా మీటింగ్లు పెట్టచ్చు. కానీ తెలంగాణ వచ్చి ఏర్పాటు చేసినందుకు 11 రోజులు ఉపవాదికి చేశాను, తెలంగాణ దృష్టి వల్లనే ఇక్కడ చెట్లు ఎండిపోతున్నామనే వ్యక్తి తెలంగాణలో వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం ప్రశ్నిస్తారు. తెలంగాణ మీద ప్రేమ లేదా, ఆయన ద్వేషం ఉంది అనేది చెప్తున్నారు కదా. అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ నేను 30 కోట్ల రూపాయలతోటి కొండమడుగుల పెద్ద ఎత్తున కూడా స్వామివారికి గదులు కట్టించాను, తెలంగాణ అభివృద్ధిలో నేను కీలక భూమి పోషించినప్పుడు ఇప్పుడు అవకాశాల కోసం చెట్లెండిపోయిన విమర్శించే నాయకులు 30 కోట్ల రూపాయలు ఇచ్చాడు, కొండగట్టులో 100 రూములు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గొప్పతనం అని ఆ రోజు కూడా కీర్తించలే. అందుకనే ప్రతి స్టేట్మెంట్ కూడా రాజకీయ అవసరాల కోసం, అవకాశాల కోసం వారికి మలుచుకుంటారు. అందుకనే ఇది రాజకీయంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా రాజకీయంగా థ్రెట్ కానన్ని రోజులు ఏ పార్టీ అయినా ఎవరిని కూడా టార్గెట్ చేయదు. రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఆలోచన ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటే అటువంటి వాళ్ళ వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతుందని స్పష్టంగా నేను చెప్తున్నాను. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే ఇటు తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దీన్ని ఎందుకు మాట్లాడే, తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళైనా కూడా దాని ఏర్పాటుని ఇంకా ప్రశ్నించడం ఎందుకనేది. తెలంగాణ ఏర్పాటుని ఎవరు ప్రశ్నించట్లేదు. తెలంగాణ దేదీప్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. 12 సంవత్సరాలుగా గాడుస్తున్న ఉద్యమాల ద్వారా మేము సాధించినామని చెప్పిన వారు కానీ, మేము ఇచ్చిన వారు చెప్పుకున్నవారు, తెచ్చినామని చెప్పుకునే ఇద్దరు కూడా పరిపాలన చేసినప్పుడు జీవితాలలో మార్పులు ఎందుకు రావట్లేదు, నిరుద్యోగం ఎందుకు తగ్గట్లేదు, యూనివర్సిటీలు ఎందుకు కూలర్లు వెళ్తున్నాయి, ఇంకా పేదరిక ఎందుకు ఉంటుంది, ఎందుకు మౌలిక సదుపాయాలు కలగటలేదా అనేటువంటి చర్చ ఎందుకు రావడం లేదా. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఇతర విషయాల మీద ఉన్నటువంటి దృష్టి 12 సంవత్సరాల తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి గురించి కానీ, మిగతా వాటి గురించి జరిగింది ఏమిటి, జరగబోయిన దాని గురించి ఎందుకు చర్చలు జరగడం లేదనేది ప్రధాన ఉద్దేశం. రాజకీయంగా ప్రేరితమవుతడం, దాడులు ప్రతి దాడులకు రానిస్తానా రానివ్వనా అనే అటువంటి దానికంటే ప్రజలకు ఏమి ఉపయోగం, ప్రజలకు ఎంతవరకు తెలంగాణ లక్ష్యం నెరవేరింది అనే దాని మీద ఇంకా ఎందుకు చర్చించడం లేదు. అమరవీరుల కుటుంబాలను ఇప్పటివరకు ఎంత ఆదుకున్నారు, ఇంకా ఆదుకోలేదు. ఉద్యమం కాలంలో పనిచేసిన ఉద్యమకారులకు ఏం లభించింది, తర్వాత రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఇంకా ఎంతవరకు ముందుకు పోవలసినటువంటి అవసరం మీద డిస్కస్ చేయవలసినటువంటి ప్రస్తుత తరుణంలో భావోద్వేగాల గురించి చర్చ ఎందుకు వస్తున్నది.
ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం ఇడెన్ ఎజెండా, దీని వెనక ఎవరో ఒకరు ఉంటారు రాజకీయ ప్రయోజనాల కోసం. అటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే వ్యక్తుల ప్రభావంలో మనం పడిపోతే రాష్ట్రంలో ఉద్రిక్తలు తలెత్తుతాయి తప్ప ప్రజలకు అభివృద్ధి కూడా ఎప్పుడు కూడా జరగదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.